వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆగస్ట్ 22 అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. మరి ఈ సందర్భంగా ఆయన బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. తెలుగు చలనచిత్ర నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎంతగానో ప్రసిద్ధి చెందారు చిరంజీవి గారు. ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో సుపరిచితులు. కేంద్ర ప్రభుత్వంలో 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 వరకు పర్యాటక శాఖ మంత్రిగా వర్క్ చేశారు. తన బ్రేక్ డాన్స్ కు పేరు పొందిన చిరంజీవి 150కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో చాలా వరకు తెలుగు సినిమాలే, మిగతావి తమిళం, కన్నడ, హిందీ సినిమాలున్నాయి. 39 సంవత్సరాలకు పైబడిన నట ప్రస్థానంలో 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, 9 ఫిలింఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నారు. 2006లో చిరంజీవి తన చలనచిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ బహుమతిని, అలాగే 2024లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ని కూడా అందుకున్నారు. మొత్తం మీద దేశంలో చిరంజీవికి 3000కు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా కూడా ఉంది. ఆయన సినిమా కెరియర్ 1978లో వచ్చిన పునాది రాళ్లు అనే సినిమాతో ప్రారంభమైంది. కానీ అంతకు ముందే ప్రాణం ఖరీదు రిలీజ్ అయింది. 1987లో చిరంజీవి నటించిన స్వయం కృషి సినిమా రష్యన్ భాషలోకి ట్రాన్స్లేట్ అయి మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఈ సినిమాకి గాను చిరంజీవి 1988 ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది బహుమతిని అందుకున్నారు. అదే సంవత్సరంలో 59వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవానికి భారత ప్రతినిధుల్లో ఒకరిగా వెళ్లారు. 1988లో చిరంజీవి కో ప్రొడ్యూసర్గా నటించిన సినిమా రుద్రవీణ. ఈ సినిమాకి జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ సినిమాగా జాతీయ బహుమతిని అందుకుంది. 1992లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమా 10 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను కలెక్ట్ చేసింది. అంతేకాదు, ఆ రోజుల్లో 10 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించిన మొట్టమొదటి తెలుగు సినిమాగా నిలిచింది. ఈ సినిమా 1993లో జరిగిన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ప్రదర్శించారు. ఈ సినిమాతో చిరంజీవి భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న యాక్టర్గా జాతీయ వారపత్రికల ముఖచిత్రంపైకెక్కారు. ఫిలింఫేర్, ఇండియా టుడే పత్రికలు కూడా చిరంజీవిని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తో కంపేర్ చేస్తూ బిగ్గర్ దాన్ బచ్చన్ అని ఎన్నో ఆర్టికల్స్ కూడా వచ్చాయి. ద వీక్ పత్రిక చిరంజీవిని ద న్యూ మనీ మిషన్ గా కూడా అభివర్ణించారు. 1992లో వచ్చిన ఆపద్ బాంధవుడు సినిమాకు 1.25 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నారు. అప్పటికి అది భారతదేశంలో ఏ నటుడు తీసుకోనంత పారితోషికం. 2002లో భారత కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ 1999-2000లో ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుడిగా సమ్మాన్ పురస్కారాన్ని ప్రకటించారు. 2006లో సిఎన్ఎన్, ఐబిఎన్ నిర్వహించిన సర్వేలో తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన యాక్టర్గా గుర్తించారు. 2019లో చిరంజీవి పర్యాటక శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రచారాన్ని 66వ కేన్స్ చలనచిత్రోత్సవ వేదిక మీద ప్రారంభించారు. మకావ్లో జరిగిన 14వ అంతర్జాతీయ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో చిరంజీవి ఇన్క్రెడిబుల్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. 2013లో ఐబిఎన్ లైవ్ చిరంజీవి భారతీయ సినిమాను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకరిగా పేర్కొన్నారు. 1978 సెప్టెంబర్ 22న కెరియర్ను స్టార్ట్ చేసిన చిరంజీవి 2024లో సరిగ్గా అదే రోజున గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చేరారు. తన 45 ఏళ్ల కెరియర్లో 156 సినిమాల్లో నటించిన ఆయన 537 పాటల్లో 24,000 డాన్స్ స్టెప్పులకు గాను ఈ పురస్కారం వరించింది. ఆయన హైదరాబాద్లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రధానోత్సవంలో హిందీ యాక్టర్
ఆమీర్ ఖాన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఇక ఆయన పర్సనల్ కెరియర్కి వస్తే చిరంజీవి 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు మొట్టమొదటి సంతానంగా జన్మించారు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఆయనకు ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది. చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గరున్నారు. నిడదవోలు, గురుజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. విద్యార్థి దశలో చిరంజీవి ఎన్సీసీలో కూడా చేరి 1970వ దశకంలోనే న్యూఢిల్లీలో జరిగిన పెరేడ్లో పాల్గొన్నారు. చిన్నతనం నుంచి నటన మీద ఆసక్తి ఏర్పడింది. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. నరసాపురంలోని శ్రీ వైఎన్ కళాశాల నుంచి వాణిజ్య శాస్త్రంలో పట్టాపుచ్చుకున్న తర్వాత 1976లో చెన్నై వెళ్లి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. ఇక పెళ్లి విషయానికి వస్తే 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి పెళ్లి హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖతో జరిగింది. వారికి 2 కుమార్తెలు సుస్మిత, శ్రీజ. ఒక కుమారుడు రామ్ చరణ్ తేజ్. రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే ఇంకా గ్లోబల్ స్టార్గా కూడా ఆయన ఎంతో ప్రఖ్యాతిగాంచారు. చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు సినిమా ప్రొడ్యూసర్, అలాగే నటుడు. ఇంకా మరో బ్రదర్ మన పవన్ కళ్యాణ్ యాక్టర్గా, జనసేన పార్టీ వ్యవస్థాపకుడిగా, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వర్క్ చేస్తున్నారు. చిరంజీవి బావ అల్లు అరవింద్ సినీ నిర్మాతగా ఉన్నారు. అలాగే ఆయన కొడుకు అల్లు అర్జున్, అల్లు శిరీష్ సినిమా యాక్టర్స్గా వర్క్ చేస్తున్నారు. ఇక నాగేంద్రబాబు కొడుకు వరుణ్ తేజ్, కుమార్తె నిహారిక, ఇంకా చిరంజీవి మేనల్లుడు సాయిధరం తేజ్, ఇంకా ఆయన బ్రదర్ వైష్ణవ్ తేజ్ కూడా ఈ యాక్టింగ్ వృత్తిలోనే ఉన్నారు. ఇక చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై 2007 నుంచి అనేక వార్తలొచ్చాయి. 2008 ఆగస్టు 17న తన రాజకీయ ప్రవేశంపై పత్రికాముఖంగా ప్రకటన విడుదల చేశారు. పేదలకు అనుకూలమైన విధానాలు, సామాజిక న్యాయం తమ పార్టీ ముఖ్య ఆశయాలని పేర్కొన్నారు. 2008 ఆగస్టు 26న తిరుపతి ఆవిలాల చెరువు మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజారాజ్యం అనే పార్టీని, పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన రాజకీయ ప్రవేశంతో చేసే విధి విధానాలు ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ సినిమాల్లో నటించే ఆలోచనలు పక్కన పెట్టారు. అయితే 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 295 స్థానాలకు పోటీ చేయగా 18 స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత ఆయన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. అయితే సమకాలీన రాజకీయాలతో ఇమడలేక రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పి తిరిగి సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో వర్క్ చేస్తూ మళ్లీ ప్రేక్షకులకు దగ్గరగా ఉన్నారు. ఇక గ్యాంగ్ లీడర్ హిందీ పునర్నిర్మాణం, ఆజ్ కా గుండారాజ్లో, అలాగే అంకుశం హిందీ పునర్నిర్మాణం, ప్రతిబంధ్లో, దక్షిణాదిన విజయవంతమైన జెంటిల్మెన్ హిందీ పునర్నిర్మాణం ది జెంటిల్మెన్లో కూడా హీరోగా నటించారు. గరానా మొగుడు మలయాళంలోకి హే హీరోగా ట్రాన్స్లేట్ చేయబడింది. ఇక పశ్చిమ ఐరోపా ఖండం, లాటిన్ అమెరికాలలో కూడా చిరు పేరు పొందారు. దొంగ సినిమాలో గోలీమార్ పాటకి మైకేల్ జాక్సన్ రూపొందించిన థ్రిల్లర్ ఆల్బమ్ మూలమని చెప్పొచ్చు. ఈ పాటలో చిరు, జాక్సన్ నాట్య భంగిమలు, వేషధారణలో చాలా వరకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అందుకే ఈ దేశాలలో కూడా చిరుని ఇండియన్ జాక్సన్గా వ్యవహరిస్తూ ఉంటారు. వీటితో పాటు చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఆయన 1998లో అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్. ఈ ట్రస్ట్ నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా కూడా గుర్తింపు పొందాయి. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పథాన్ని పెద్ద ఎత్తున సమాజ సేవా కార్యక్రమాలకు మళ్లించడం ఈ ట్రస్టులు సాధించిన ఘన విజయంగా చెప్పుకోవచ్చు. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం వల్ల 1000 మంది సేవలందుకున్నారని ఒక అంచనా. ఇప్పటికీ ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానించడానికి ముందుకొచ్చారు. అవండి చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆయనకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.